మీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. టార్గెట్ అక్రమ వలసదారులు. ట్రంప్ చార్జ్ తీసుకోగానే అంతా సర్దుకోవాల్సిందేనంటున్న నిపుణులు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి అస్వస్థత. ఆసుపత్రికి తరలింపు. జైలు నుండి విడుదలయ్యాక తొలిసారి మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్. అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐకాన్ స్టార్. లోని ఏపీలో ఎన్నికలు. జమిలి ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. రోహిత్ శర్మ నిర్ణయంపై బూమ్రా అసంతృప్తి. ట్రంప్ మైక్ లో మాటల రికార్డ్. అల్లు అర్జున్ చూసి ఎమోషనల్ అయిన చిరంజీవి భార్య. వైరల్ అవుతున్న వీడియో. దిగొచ్చిన బంగారం. తులంపై 1,400 రూపాయలు తగ్గిన ధర. నేషన్ ఫస్ట్, ఆ తర్వాత ఏదైనా, ఇదే లైన్ ఫాలో అవుతున్నారు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకోకముందే రోజుకో బాంబు పేలుస్తూ గుండెలు గుబేల్మనేలా చేస్తున్నారు. ఎన్నికల్లో మాట ఇచ్చినట్లుగా అక్రమ వలసదారులకు అదేంటో తేల్చుడేనని వార్నింగ్లు ఇస్తున్నారు. పౌరసత్వ హక్కుపై కూడా సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్. ఇలా రోజుకొక సంచలన ప్రకటన చేస్తూ కాకరేపుతున్న ట్రంప్ దీంతో సార్ ఛార్జ్ తీసుకోకముందే ఇలా ఉందంటే బాధ్యతలు చేపట్టాక ఇతడేనా అన్న చర్చ జరుగుతుంది. అక్కడ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసదారులు సర్దుకోవాల్సిందేనా? సన్నిహిత దేశాలతో ట్రంప్ తీరు మారనుందా? ట్రంపే ఓ సెన్సేషన్. ఆయన డెసిషన్స్ షాకింగ్ న్యూస్. అమెరికా రక్షణ కోసం అధ్యక్షుడయ్యా, అగ్రరాజ్యం కోసమే పనిచేస్తా, ఇతర దేశాలకు మేలు చేసేందుకు తానిక్కడ లేనంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అక్రమ వలసదారుల విషయంలో తన మాట వినని ఏ దేశమైనా మిత్రువైనా సరే ఊరుకునేదే లేదని ఊరమాస్ వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్. పౌరసత్వ హక్కుపై కూడా సమీక్ష ఉంటుందని జలకిచ్చారు. అక్రమ వలసదారుల్ని మెడపట్టి బయటకు గెంటేయడం పక్కన ట్రంప్ తీసుకునే స్టెప్ అతిపెద్ద బహిష్కరణగా మారబోతుందా? ఏం జరుగుతుందో వేచి చూడాలి. బీజేపీ కురువృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ను శనివారం ఉదయం చికిత్స నిమిత్తం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు సమాచారం. అయితే 2 వారాలుగా అద్వానీ ఆరోగ్యం విషమించినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జూలై నెలలో అద్వానీ అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆరోగ్యం మెరుగుపడడంతో ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. దానికి నెల రోజుల ముందు జూన్ 26న రాత్రి 10:30 ఢిల్లీ ఎయిమ్స్ న్యూరాలజీ విభాగంలో అద్వానీ చికిత్స నిమిత్తం చేరారు. ఆ మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చి 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్కే అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన భారతరత్న పురస్కారాన్ని అందించారు. లాల్ కృష్ణ అద్వానీ 1927 నవంబర్ 8న కరాచీలో, ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది, జన్మించారు. గత నెల 8వ తేదీన అద్వానీ 98వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ నాయకులు, పలు పార్టీలోని రాజకీయ ప్రముఖులు అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అద్వానీ 1940లో ఆర్ఎస్ఎస్లో వాలంటీర్గా చేరారు. 1986 నుండి 1990 వరకు, మళ్లీ 1993 నుండి 1998 వరకు, 2004 నుండి 2005 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ ఆవిర్భావం నుండి అత్యధిక కాలం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు అద్వానీ. 1999 నుండి 2005 వరకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో అద్వానీ కేంద్ర హోంమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2009 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆయన్ను ప్రధాన మంత్రిగా ప్రకటించింది. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాలేదు.
అర్జున్ చంచల్గూడ జైలు నుండి విడుదలయ్యారు. శనివారం ఉదయం ఆయన జైలు నుండి బయటకు వచ్చారు. జైలు వెనుక గేట్ నుండి బయటకు వచ్చిన అల్లు అర్జున్ ఎస్కట్ వాహనం ద్వారా గీత ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సుమారు 45 నిమిషాల పాటు న్యాయవాది నిరంజన్ రెడ్డితో చర్చించారు. బెయిల్పై వచ్చిన జైలు నుండి విడుదల ఆలస్యంపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడి నుండి జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి వెళ్లారు. జైలు నుండి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ కు కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు. సతీమణి స్నేహారెడ్డి ఆయన పిల్లలు అల్లు అర్జున్ హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ నేను బాగానే ఉన్నాను. అభిమానులు ఆందోళన చెందవద్దు. నాకు అండగా నిలిచిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నేను చట్టాన్ని గౌరవిస్తా, చట్టానికి కట్టుబడి ఉంటా. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. ఆ కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నా. వారికి అండగా ఉంటాను. నేను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగింది. అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. 20 ఏళ్లుగా థియేటర్కి వెళ్లి సినిమా చూస్తున్నా. నా సినిమాలే కాదు మావయ్య సినిమాలు చూసా. గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని అల్లు అర్జున్ అన్నారు. Thank you everybody. Andarki namaskaram. Namaste. I like to first thank everybody from all over the country for all your love and support. Thank you each and everybody from all the industries, all the states and all the Indians across the world. Thank you so much for your love and support. I'm very humbled. And I like to thank all my fans for their immense love and support. Thank you. I'm safe. Nenu baane unnanu. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing it for that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, but for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of a death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए. అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జమిలీ ఎన్నికల విధానం అమల్లోకి వచ్చినప్పటికీ ఎన్నికలు జరిగేది 2029లోనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో చిట్ చాట్లో మాట్లాడారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించామని అన్నారు. జమిలీపై అవగాహన లేని వైసీపీ నేతలు తమ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయి. వాళ్ళు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలతో పాటు ప్రతి చోట దీనిపై చర్చ జరగాలని చంద్రబాబు అన్నారు. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలి. 1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్ళకు కనిపిస్తున్నాయి. 2047లోనూ అదే పునరావృతం అవుతుంది. స్వర్ణాంధ్ర విజన్ 2040 డాక్యుమెంట్ ఒక రోజు పెట్టి వదిలేసే కార్యక్రమం కాదు. భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అని చంద్రబాబు స్పష్టం చేశారు. సాగునీటి సంఘాలు, సహకారేతర ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామన్నారు. ఈసారి పెట్టే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఎన్నో మార్పులు తీసుకొస్తామన్నారు. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు సమాధానాల రూపంలో దీన్ని నిర్వహిస్తాం. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చించాల్సిన అంశాలపై ఎజెండా పంపి వాటిపై సమాధానాలు కోరుతామని చంద్రబాబు తెలిపారు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన బీజేపీ నేత మాజీ ఉప ప్రధాని అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. అద్వానీతో నాకు దశాబ్ద కాలం నుండి అనుబంధం ఉంది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అద్వానీ సహకారం మరువలేనిదని చంద్రబాబు పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై 2 జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించడమైంది. ఈ సమీక్ష సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించేందుకు 2 జిల్లాల కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులు కృషి ఎంతో అవసరమని ఆయన తెలిపారు. సో ఓవరాల్గా సార్ మళ్ళీ కన్క్లూజన్లో మనం అభిప్రాయం రావాలి సార్ కలిసి ఒపీనియన్, నా యొక్క పర్సనల్ ఒపీనియన్ చెప్పేది కన్నా మునుగోడు కూడా చూసినప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ కూడా బాగుంటాయి. అంటే మిల్క్ ప్రొడక్షన్ ఏ విధంగా మనం కౌలు కానీ మనం చూసుకుంటే ప్రొడక్షన్ తగ్గించుకోవచ్చు, ఎట్లా లాభదాయకంగా మనం 2 వాళ్ళకు ఉన్నాయి కూడా 2-3 గేదెలు. అయ్యో బాగుంటుంది. So we'll form a committee. Additional DIDO will be the nodal officer for this. Let's say మనం committee పెట్టుకున్నాం. Similarly for the dairy development కూడా committee అనేది NABARD వాళ్ళను ఇన్వాల్వ్ చేసుకుని committee form చేయాలి. And key steps మనం next 1 month లో ఏమేమి టార్గెట్స్ అనేది పెట్టుకుంటాం అవి కూడా మెన్షన్ చేయాలి. క్రిస్మస్ వేడుకలను పకడ్బందీగా నిర్వహించాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి 2024 క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని శుక్రవారం హన్మకొండ జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లపై క్రైస్తవ పాస్టర్లు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. క్రిస్మస్ వేడుకల కోసం తగిన ఏర్పాట్లను ప్రణాళికబద్ధంగా రూపొందించుకోవాలన్నారు. క్రిస్మస్ పండుగను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని, పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల్ని పకడ్బందీగా అనుసరించాలని సూచించారు. అనంతరం పాస్టర్స్, మత ప్రబోధకులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ అనేది ఒక గొప్ప పండుగ. కేవలము ఒక ప్రాంతానికో, ఒక ప్రజకో, ఒక తెగకో సంబంధించింది కాదు. ప్రపంచంలో ఉన్న 800 కోట్ల ప్రజలకు సంబంధించిన పండుగ. డాక్టర్ రెవరెండ్ ఐజాక్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గ స్థాయిలో క్రిస్మస్ సెలబ్రేషన్కు నియోజకవర్గానికి 2 లక్షల రూపాయలు ఇచ్చి విందు ఏర్పాటు చేయడానికి చేసే కార్యక్రమానికి మీ అందరికి సమావేశానికి ఇంతమందికి చెప్పినట్టు మనం 2 నియోజకవర్గాలు సార్, 2 నియోజకవర్గాలకు 2 ఆర్టీఓస్ను స్పెషల్ ఆఫీసర్లు చేసినాం. ఒక్కొక్క వీళ్ళు COCS క్రిస్టియన్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ కమిటీస్ వీళ్ళందరూ కలిసి నియోజకవర్గ స్థాయిలో ఒక కమిటీ వేసుకొని కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తే వాళ్ళ అకౌంట్లో ఒక 2 లక్షల రూపాయలు డైరెక్ట్ క్రియేట్ అవుతాయి సార్. దాని తర్వాత వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారు అనేది దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ లంచ్ మెనూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మెనూ ప్రకారం మీరు లంచ్ చేసుకోవడానికి ఇతర అరేంజ్మెంట్స్కి అన్నీ కూడా 2 లక్షల రూపాయలే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన యూటిలైజేషన్ సర్టిఫికేట్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఎక్విటెన్స్ కూడా వచ్చిన వాళ్ళతో సిగ్నేచర్ పెట్టించుకొని అవి కూడా సమర్పించాల్సి ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్ పండుగ నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడ మనం డివిజన్లలో ఒక కమిటీ ఫామ్ చేస్తాము. ఆ కమిటీలో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ కానీ మనం ఎన్నుకొని యాజ్ పర్ లాస్ట్ ఎట్లయితే మనం నిర్వహించడమో అట్లనే ఈసారి కూడా మనం ఆ కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ డైరెక్ట్ అకౌంట్లో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల రూపాయలు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. మండలాల కమిటీలు కూడా తహసీల్దార్లతో దగ్గర మీటింగ్ అయ్యి మాకు వివరాలు చెప్తే మేము ఆ అకౌంట్లకు అనుగుణంగా మేము డబ్బులు కూడా షేర్ చేసి డైరెక్ట్గా క్రెడిట్ చేయడం జరుగుతుంది. క్రిస్మస్ వేడుకల కోసం నిర్మల్ జిల్లా బాసర IIIT విద్యార్థులు సమస్యలు వచ్చినప్పుడు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం బాసర IIITని సందర్శించి కాన్ఫరెన్స్ హాల్లో విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు. నాణ్యమైన ఆహారం, మినీ స్టేడియం, ఫ్యాకల్టీ, స్కాలర్షిప్, ల్యాప్టాప్లు, డ్రైనేజీ వ్యవస్థ, గైనకాలజిస్టుల ఏర్పాటు, ఆసుపత్రి సిబ్బంది వంటి విషయాలపై చర్చించారు. త్వరలోని విద్యార్థుల సమస్యల గురించి ముఖ్యమంత్రితో చర్చించి సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. తక్షణమే ₹1 కోటి నిధులు IIITకి మంజూరు చేయాలని కలెక్టర్కు ఆదేశించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు సీతక్క. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి, షర్మిల, ఎమ్మెల్సీ వెంకట్, దండే విఠల్, IIIT వీసీ గోవర్ధన్ అధికారులు పాల్గొన్నారు.
దృష్టి తీసుకెళ్తే ఎందులో ఒక దాంట్లో ప్రొవైడ్ చేసి మేము అవి క్లియర్ అడ్జస్ట్ చేసి ఇస్తా ఉంటాం ఇబ్బంది ఉండకుండా. VC sir is very much grounded. నేనే అడగాలి సార్ తినండి సార్ తిని ఎత్తి జాగ్రత్త సార్ అని నేనే సార్ ఎట్లయితే ఒకసారి వచ్చినట్టు ఎవ్రీ స్టూడెంట్ ఇంటరాక్ట్ దాంట్లో నిలబడి సార్ నేను ఫాలో అవుతానని ఇంటరాక్ట్ అవుతుంటారు. కొన్ని విషయాలు నేనే గుర్తు చేయాల్సి వస్తుంది సార్ మీరు డిన్నర్ చేసినా చేయండి సార్ ఎత్తి జాగ్రత్త అని చెప్పాల్సి వస్తుంది సార్. సో రివర్స్ అయిపోయింది. ఇంతమంది పిల్లలు అంటే చాలా అదృష్టం సార్. ఇంతమందితో ఉండడం ఇస్తాం పెట్టిస్తాం ర్యాంక్స్ ఇస్తాం అని చెప్పి హైజీనిక్ ఫోటో పెట్టినప్పుడు మేము 140,000 ఎట్లా పే చేయాలనేది మాకు తప్పకుండా దాన్ని అంతా సరిదిద్దుదాం. మాకు కూడా కొంచెం దూరం కాకుండా సబ్మిషన్ నేను వాళ్ళు చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ చెప్పారు. యాక్చువల్లీ నిజంగా వాళ్ళది ఇది పాత యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పాతది. మనం 2024 లో ఉన్నాము కాబట్టి ఇది అప్డేషన్ కావాలి. వాళ్ళు ఇంటర్ 8 లో స్టార్ట్ అవుతున్నా. సో అవన్నీ పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అప్పుడు ఇంటేక్ కూడా తక్కువ, ఇప్పుడు ఇంటేక్ ఓవర్ ఇంటేక్ ఉంది వాళ్ళు. సో ఈ కెపాసిటీ ఈ స్ట్రెంత్ వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు కాబట్టి ఇది రకరకాల ఇష్యూస్ వాళ్ళ పిల్లవాళ్ళు చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అవన్నీ ఆల్రెడీ మేడం దృష్టిలో కూడా ఉంది. మన దీని మీద డిసిజన్ కూడా తీసుకుంటాం. అండ్ మ్యామ్ ఇంకొకటి ఓన్లీ నెగటివ్ కాదు, ఇక్కడ పాజిటివ్ కూడా చాలా స్టోరీస్ ఉంది. వాళ్ళు చాలా అంటే ఇండియా లెవెల్లో వాళ్ళు చాలా కాంపిటీషన్స్ లో పోతున్నారు మ్యామ్. వాళ్ళు యాక్చువల్లీ ర్యాంకింగ్ లో చూస్తే కూడా వాళ్ళ ర్యాంకింగ్ కూడా మంచిగా ఉంది. వాళ్ళు బ్రైట్ స్టూడెంట్స్ మ్యామ్ యాక్చువల్లీ. సో ఏదో వాళ్ళు సమస్య చెప్పారు, అది ఎవరిని మనం డిస్కషన్ చేద్దామా. అండ్ ఫర్దర్ గా మీకు రిక్వెస్ట్ మీరు మీ సలహా సూచన అడ్వైజ్ ఇచ్చేసేది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని బాగిర్తిపేట క్రాస్ వద్ద నిర్మించిన హెలీప్యాడ్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు. రేపు 14వ తేదీన భూపాలపల్లి నియోజకవర్గంలో మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ పర్యటన నేపథ్యంలో మంత్రుల కోసం నిర్మించిన హెలీప్యాడ్ పనుల్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచన సలహాలు చేసి నిర్మాణ పనులు పూర్తయిన సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. బాగిర్తిపేట నుంచి కొడవటంచెకు 50 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు నిర్మాణం కొరకు శంకుస్థాపనకు గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రులు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు ఉదయం 11 గంటలకు బేగంపేటలో స్టార్ట్ అయ్యి ఇక్కడ బాగిర్తిపేట స్టేజ్కి 11:45 11:30 అంటే 11:50కి శంకుస్థాపన బాగిర్తిపేట స్టేజ్ మీద చేయడం జరుగుతుంది. అక్కడి నుండి భూపాలపల్లికి బై రోడ్ ఆయుష్ బిల్డింగ్ ప్రారంభోత్సవం తర్వాత 130 కోట్లతో మెడికల్ కాలేజ్ హాస్టల్ ఫెసిలిటీ భవనాలు ఫౌండేషన్, అక్కడి నుంచి 10 కోట్ల రూపాయలతో 4th ఫ్లోరు ప్రభుత్వ హాస్పిటల్లో శంకుస్థాపన చేసి ఆడ హాస్పిటల్ రివ్యూ చేసి అక్కడ నుండి అంబేద్కర్ నుంచి టూయింగ్ లేన్ వరకు ఏదైతే డ్రైనేజ్ కానీ రోడ్ కానీ 4 కోట్లతో శంకుస్థాపన చేసి అక్కడ ముగుళ్ళపల్లి మండలానికి అంబులెన్స్ లేదు, ఆ అంబులెన్స్ కొత్తది కూడా మంత్రి గారు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పరంగా. దాన్ని ప్రారంభించి పబ్లిక్ మీటింగ్ చేసుకొని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా 3వ టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్కు దిగింది. ప్లేయర్ల మెరుపులు చూద్దామనుకుంటే వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. వరుణుడు ఆటంకం కలిగించే సమయానికి 13.2 ఓవర్ల అంటే సాధ్యమైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. నాథన్ మెక్స్వెనీ, ఉస్మాన్ కావజాలు క్రీజ్లో ఉన్నారు. కాగా పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అయితే పిచ్ నుండి బౌలర్లకు ఆశించినంత సహకారం లభించలేదు. బందీ స్వింగ్ అవుతుందని భావించినప్పటికీ అలా జరగడం లేదు. దీంతో బుమ్రా కాస్త అసహనానికి లోనయ్యాడు.
సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుండి శనివారం ఉదయం 6:40 విడుదలైన విషయం తెలిసిందే. జైలు నుండి ఆయన జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బన్నీని పరామర్శించేందుకు సినీ సెలబ్రిటీలు అల్లు నివాసానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న అల్లు అర్జున్ మేనత్త చిరంజీవి భార్య సురేఖ అల్లు అర్జున్ చూసి భావోద్వేగానికి గురైంది. అల్లు అర్జున్ కూడా మేనత్తని చూసి దగ్గరికి వెళ్లి హగ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఆభరణాల వర్తకులు స్టాకిస్టులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో పుత్తడి ధర మళ్లీ 80,000 దిగువకు పడిపోయింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో శుక్రవారం ఒకే రోజు తులం పుత్తడి 1,400 రూపాయలు తగ్గి 79,500 రూపాయలకు దిగొచ్చింది. అంతకుముందు రోజు ఇది 80,900 రూపాయలుగా ఉంది. ఇటు హైదరాబాద్లోనూ 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 600 రూపాయలు తగ్గి 78,870కి దిగిరాగా 22 క్యారెట్ల ధర 550 రూపాయలు తగ్గి 72,300 రూపాయలకి దిగొచ్చింది. వెండి ధరలు భారీగా తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు నాణ్యాల తయారీదారుల నుండి డిమాండ్ పడిపోవడంతో కిలో 4,200 రూపాయలు తగ్గి 92,800 రూపాయలుగా నమోదైంది. హైదరాబాద్లోనూ 3,000 రూపాయలు తగ్గి 1,01,000 రూపాయలుగా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టార్గెట్ అక్రమ వలసదారులు. ట్రంప్ చార్జ్ తీసుకోగానే అంతా సర్దుకోవాల్సిందేనంటున్న నిపుణులు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి అస్వస్థత. ఆసుపత్రికి తరలింపు. జైలు నుండి విడుదలయ్యాక తొలిసారి మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్. అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐకాన్ స్టార్. లోని ఏపీలో ఎన్నికలు. జమిలి ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. రోహిత్ శర్మ నిర్ణయంపై బూమ్రా అసంతృప్తి. ట్రంప్ మైక్లో మాటల రికార్డ్. అల్లు అర్జున్ చూసి ఎమోషనల్ అయిన చిరంజీవి భార్య. వైరల్ అవుతున్న వీడియో. దిగొచ్చిన బంగారం తులంపై 1,400 రూపాయలు తగ్గిన ధర. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.